హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు అలీనక్కిపాలెంలో జెండాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ పండుగ రజబ్ నెల 13వ రోజు హజరత్ అలీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ పండుగ విశేషం ఏంటంటే చిన్న పెద్ద అందరూ కలిసి కర్రసాము చేస్తారు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ కర్రసాము చేయటం జరిగింది. ఈ కర్రసాము చిన్న పెద్ద వృద్ధులు వాళ్ళ చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ ఈ కోలాటంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసుకొని ఆయన బర్త్డేని నిర్వహించుకుంటాం. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా ఆనందంగా గడిపే రోజు ఈరోజు. షియా ముస్లింలకు చాలా ముఖ్యమైన రోజు ఈరోజు ఇస్లామిక్ ప్రకారం ఈరోజు ఫాదర్స్ డేని కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది. మౌలా అలీ ఆ తర్వాత ఊరేగింపుగా బయలుదేరుతుంది. ఆయన్ని స్మరించుకుంటూ పాటలు పాడటం అంటే హసీదాలు అంటాం, కొందరు హవాలీ లెవెల్లో కూడా చెప్తారు, కానీ హసీదాలు పాడుతూ ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఇలా ఊరంతా ప్రతి ఇంటికి మౌలా అలీకి ప్రతీకగా జెండాను తీసుకొని వెళ్ళి ప్రసాదాలు స్వీకరించారు. तेरा रजब खुशियां मनाओ दोस्तों, जो जले जितना उसे उतना जलाओ दोस्तों, अपनी गलियों को सजाओ, हम मौलाई है बताओ, अपनी गलियों को सजाओ, हम मौलाई है बताओ, ईद आई है घर से निकलो कर तैयार. అందరూ చాలా సంతోషంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవటం జరిగింది. ఆ తర్వాత పిల్లలు అందరూ చాలా ఉత్సాహంగా కోలాహలంగా డీజేలు పెట్టుకుని చాలా ఉత్సాహంగా ఎగరటం జరిగింది. ఇందులో డ్యాన్స్ కాదు, ఆయన్ని స్మరించుకుంటూ ఉత్సాహంగా చేసే ఊరేగింపు. అందులో డ్యాన్స్కి ప్రత్యేకత ఉండదు, ఉత్సాహంగా వేసే కేరింతలు కొట్టి ఆయన స్మరించుకుంటూ చాలా ఆనందంగా జరుపుకునే డీజే. యాక్చువల్గా డీజే అనేది చివరిగా బాణాసంచా కాల్చి జెండాని మసీదు ఆస్థాన అంటాం, ఆస్థాన ఎదురుగుండా ప్రతిష్ఠించి చివరిలో మరి కేక్ కట్ చేసి ఈ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది.